మన ఇండస్ట్రీలో నటుల కంటే డైరెక్టర్స్కు పాపులారిటీ తక్కువ. పాపులారిటీనే కాదు, రెమ్యునరేషన్ కూడా తక్కువే ఉంటుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. ముఖ్యంగా రాజమౌళి వచ్చిన తర్వాత హీరోలతో సమానంగా ఆయన క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక అదే కోవలో అందరూ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ వివరాలేంటో చూద్దాం. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్లతో ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ RRR సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రాజమౌళి ప్రత్యేకంగా రెమ్యునరేషన్ అంటూ ఏమీ తీసుకోలేదని తెలుస్తోంది. బదులుగా లాభాల్లో వాటా తీసుకున్నారని సమాచారం. రాజమౌళి రెమ్యునరేషన్ 80 నుంచి 100 కోట్ల రేంజ్లో ఉంటుందని టాక్. ఇక KGFతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఒక్కో సినిమాకు 40 నుంచి 50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. మరో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే, ఆయన దర్శకత్వంలో ఇటీవల అల్లు అర్జున్ హీరోగా పుష్ప వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై అదిరే రెస్పాన్స్లను దక్కించుకుంది. కరోనా కాలంలో విడుదలై ఓ రేంజ్లో కలెక్షన్స్లను రాబట్టింది. దీంతో సుకుమార్ తదుపరి సినిమా పుష్ప ది రూల్ కోసం 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రస్తుతం రామ్తో ఇస్మార్ట్ 2 తీస్తున్నారు. ఈ సినిమా కోసం పూరి దాదాపుగా 20 కోట్ల రూపాయల రేంజ్లో తీసుకుంటున్నారని టాక్. ఇక మరో తెలుగు దర్శకుడు కొరటాల శివ. ఈయన కూడా ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. మరో స్టార్ దర్శకుడు శంకర్ కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నారు. శంకర్ ఈ సినిమాకు ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఇక దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాను చేశారు. త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.